Hello everyone, welcome back to my channel. I am back with one more travel video. So day 5 in Malaysia, going back to India today. So మనకైతే ఫ్లైట్ అరౌండ్ అంటే వీళ్ళ టైంలో 11:30 అలా అనుకుంటా, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ 3 hours ముందే చెక్ ఇన్ అవ్వాలి కాబట్టి మనము 8:30, 9 కంతా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోవాలి. సో గోయింగ్ బ్యాక్ టు ఇండియా ఆఫ్టర్ 5 days మొత్తం ఏం జరిగింది ఏంటని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఏమేమి ప్లేసెస్ చూడడానికి కానీ ప్యాకేజెస్ ఎంత అయింది ఏంటి అని చెప్పి. సో లేట్ చేయకుండా ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనమైతే ఎర్లీ మార్నింగే ఇంకా మనకైతే ఇండియాకైతే ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇక పైన క్యాబ్స్ అయితే బుక్ చేస్తుంటే మాకు ఆ రోజు ఎందుకండి అందరూ ఒకే క్యాబ్లో వెళ్ళాలి అని చెప్పి ట్రై చేస్తుంటే మాకు ఆ టైమింగ్స్కి అవైలబుల్ లేవన్నమాట 7-seater. సో 2 కార్స్గా బుక్ చేసుకునేసి శ్రావణి అండ్ అనిల్ ఒక క్యాబ్లో వెళ్ళారు. అండ్ నేను, పాప, సురేంద్ర అండ్ శాలిని ఒక క్యాబ్లో అయితే వెళ్ళాము. అండ్ మా క్యాబ్ కోసం అయితే మేము వెయిటింగ్ అనమాట. సో నెక్స్ట్ అయితే వచ్చేసింది. మేమందరం కలిసి ఎయిర్పోర్ట్కి అయితే టైంకి ఉండాలి కదా. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మంచిగా 4 days మలేషియాలో టైం స్పెండ్ చేసిన తర్వాత ఫ్యామిలీతో అండ్ మంచి స్పోర్ట్స్ కానీ అంతా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ రిటర్న్ టు ఇండియా అనమాట. కోలాలంపూర్ కన్నా లంకావి చాలా ఫ్రెండ్లీ అండ్ బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మనం విజిట్ చేయడానికి. రావాలి అనుకున్నవారు, నెక్స్ట్ మలేషియాకి వెళ్ళాలనుకున్నవారు కోలాలంపూర్ జస్ట్ 1 or 2 days అలా పెట్టుకున్న లంకావిలో మీకు 2 days అయితే అన్నీ కవర్ చేయలేరు. మ్యాక్సిమం 4 days అన్నా మీరు టైం అక్కడ స్పెండ్ చేయడానికి 4 days లంకావిలో ఉండడానికి ట్రై చేస్తే మీరు కొంతవరకైనా మీరు అన్నీ కవర్ చేయొచ్చు అనమాట లంకావిలో. అండ్ కోలాలంపూర్లో కన్నా లంకావిలో చాలా ఫ్రెండ్లీ. మనం ఏదడిగినా వాళ్ళు హెల్ప్ చేయడం కానీ అలా నాకు కోలాలంపూర్లో అయితే నాకు అలా అనిపించలేదన్నమాట. ఒక యాటిట్యూడ్ చూపించేవారు. అండ్ లంకావిలో అలా కాదు, చాలా ఫ్రెండ్లీ. సో ఇచ్చేసి ఉండు. సో మాకైతే ఇమిగ్రేషన్లో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతాం అనుకున్నాం, కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే నాదేమో ఫేస్ సేమ్గా లేదు అని చెప్పి అదొక ప్రాబ్లం అయింది. అంటే నాది సాల్వ్ అయిపోయిన తర్వాత శాలిని వచ్చి ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అని చెప్పి అలా ప్రాబ్లం అయిందనమాట. కొంచెం అయితే టెన్షన్ అయింది. ఒక సైడ్ ఫ్లైట్కి టైం అయిపోతుంది, ఎక్కడ మిస్ అయిపోతాము. అండ్ ఇక్కడ ఎప్పుడు లేనిది అండ్ మనకి కోలాలంపూర్లో కానీ అక్కడ ఎక్కడ ప్రాబ్లం కాంది. లంకావిలో ఎందుకు ఇష్యూ అని చెప్తున్నారు, ఫేస్ వేరేగా ఉంది అండ్ ఫింగర్ ప్రింట్స్ సెట్ అవ్వట్లేదని చెప్పి కొంచెం అయితే అక్కడ టెన్షన్ పడ్డాం. కానీ ఫైనలీ మంచిగా అయితే అయిపోయిందనమాట. అండ్ ఎయిర్పోర్ట్ అయితే లంకావి ఎయిర్పోర్ట్ చాలా చిన్నదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు.
అది టీ పడిపోతుంది కాఫీ తాగొచ్చు అండ్ మేమైతే బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గారిని అయితే కలిసామన్నమాట. మేము షాపింగ్కి వెళ్ళినాను, సంథింగ్ చాక్లెట్స్ అలా తీసుకోవాలనుకున్నప్పుడు బిఫోర్ నైట్ నిఖిల్ గారిని కలిసాము. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత సేమ్ ఫ్లైట్ అనమాట, అంటే బెంగళూరుకి రిటర్న్ అవుతున్నారు వాళ్ళు కూడా, నిఖిల్ వాళ్ళందరూ. సో సేమ్ ఫ్లైట్. మీకు ఇక్కడైతే పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో మేమైతే అరౌండ్ మన టైంలో ఆఫ్టర్నూన్ 2 కల్లా రీచ్ అయిపోయాం అనమాట బెంగళూరులో. అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం వీడియోస్ అంతా ఫర్దర్గా ఉండేటివంతా నేనైతే డిస్క్రిప్షన్లో వదిలేస్తానండి. అండ్ 4 days ఇన్ మలేషియా, ఎక్కడెక్కడ తిరిగాము, ఫుల్ ఐటనరీ అంతా. సో ఎవరైనా ముందు ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రావెల్ వీడియోస్. సో వీడియో ఇంకా ఉంది, కంటిన్యూ అవుతుంది, చూడండి.